విధంగా ఈ రోజు ముఖ్యంగా యువతకి ఇచ్చినటువంటి హామీలని మనం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి దీవెనని, వసతి దీవెనని, విద్యా దీవెనని, విదేశీ విద్యా దీవెనని ఇలా కేజీ నుంచి పీజీ వరకు అందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా విద్యార్థులందరినీ కూడా ముందుకు నడిపించి యువతకు ఒక బంగారు భవిష్యత్తును చూపిస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తును అగమ్య గోచరం చేసి వారి భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తున్నటువంటి దుర్గతిని మనం ఈ రోజు చూస్తున్నాం. వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ విడుదల చేయకపోగా ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారో అది పూర్తిగా విస్మరించిన దాఖలాలు మనం చూస్తున్నాం. అంతేకాకుండా లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్రంలో యువత గతిని అగమ్య గోచరం పాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మెడలు ఉంచి ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువత విభాగాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పాలన అందించి యువతని ఒక వెన్నెముకగా ఆయన వాళ్ళ భవిష్యత్తును కూడా ఏ రకంగా తీర్చిదిద్దారో ఆ స్ఫూర్తితో మనం ముందుకెళ్లి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మనందరం కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక విద్యార్థి యువత విభాగాలే కాకుండా మహిళలకు కూడా తీరని అన్యాయం చేస్తున్న విషయాన్ని కూడా మనందరం గమనించాలి. ఒక నైతిక బాధ్యత లేకుండా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కానీ విద్యార్థులు వయసు తేడా లేకుండా జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు కేవలం నోరు కూడా మెదపని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువతకి అందరికి నేనుండి రాష్ట్రంలో అన్నింటికి కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకెళ్తానన్నట్టు యువతకి ఎటువంటి దారి చూపిస్తున్నారు, ఏ అఘాయిత్యాలు జరిగితే ఏ రకంగా స్పందిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బుద్ధి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం విద్యార్థులకు యువతకు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ రకంగా మనం ముందుకు తీసుకెళ్లి ముందుగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ